గౌరవనీయులు మాధవరావు సార్ గారికి, బృందాల వెంకటేశ్వర సార్ గారికి, ప్రొడ్యూసర్ హైమా గారికి, డైరెక్టర్ సుబ్రహ్మణ్య సార్ గారికి, ఈ ప్రోగ్రాంలో క్రూటీ 24 క్రాఫ్ట్స్ను తెచ్చి సక్సెస్ అందుకున్నటువంటి టీములకు కూడా నమస్కారం. మీనా సినిమాను విజయనిర్మల డైరెక్షన్ చేసేటప్పుడు గుమ్మడి ఒప్పుకోలేదు. ఆడవాళ్ళకు డైరెక్ట్ చేయడము, అందులో ఆమె నేను డైరెక్షన్ చేయకపోను, నేను నటించకపోను. విజయనిర్మల అనే షార్ట్ చూడు, నీకు నచ్చితే కన్ఫ్యూజ్ చేస్తాము అని చెప్తే ఆ షార్ట్ తీయడం చూసింది. ఆ విషయం చూసిన తర్వాత ఆ గుమ్మడి చాలా అద్భుతంగా ఉందామని ప్రోత్సహించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అయినా నాకు ఒకసారి అలా ఉంటుంది, ఒకసారి గురూజీ ఉంటుంది. ఆ విషయం ఎంత నాకు పిలిచినా కూడా పలుకుతారు. అది ఒకసారి ఫోన్ చేసి, గురూజీ ఇట్లా అనుకుంటున్నామంటే, ఎందుకమ్మా ఒక ప్రోగ్రామ్ 100 నిష్ఠురాలు, ఎందుకు ఇంత కష్టాలు అని చెప్పడం జరిగింది. చెబితే నాకు ఏంటంటే, ఎవరు ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ రావాలి. ఫెయిల్యూర్ అయితే ఆ జనాలు ఏం తిట్టుకుంటారో నాకు తెలుసు. అందుకే నేను జనాల మధ్య కూడా ఉండి ఆ స్పందన గ్రహించేటువంటి తత్వం ఉంది. కాబట్టి అలా ఉంటే మీరు నిష్ఠూరం అయిపోయి ఏందబ్బా ఇంత ఫెయిల్యూర్ చేసింది, ఇవి అవసరమా అని ఎక్కడ డీఫేమ్ అవుతారో, అందుకని బుద్ధం మాకుంటే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆమె చెల్లి రాణి మహానటి భానుమతి, I think she was the first lady director in our Telugu film industry. చెల్లి రాణి ఫిల్మ్ తీసి సక్సెస్ సాధించింది. కానీ మళ్ళా నేను ఆమె డిసప్పాయింట్ చేసినా ఇంకా అని అనుకుంటుంటే నాకు రంగస్వామి సారు, సుబ్రహ్మణ్య సార్ కనిపించారు. ఓహో, వీళ్ళిద్దరు యోధులు పక్కన ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఒక మంచి ఎక్సర్సైజ్ చేసి సక్సెస్ సాధిస్తాము అని ఒక నమ్మకం ఉంది. తర్వాత ఆయన చెప్తుండే కొద్దిగా జాగ్రత్తగా చెప్తున్నాను. ఇంత మించి పెద్దగా నేను సహాయం చేసిండేది ఏమీ లేదు. ఒకటి ఏంటంటే, నాకు అప్పుడు చెప్పిండేది ఆ మైక్ సిస్టమ్ అనా మీరు చూడాలా అని చెప్తే, ఆ మైక్ వాడికి ఫోన్ చేసి, అయ్యా లేదా ప్రోగ్రామ్ ఎట్లా అందించావు, అందించు, మరి అది పోగొట్టద్దు నేను చెప్పిండే ప్రోగ్రామ్లో డిఆర్ సార్ ఆ ప్రోగ్రామ్ ప్రోత్సహిస్తున్నారని చెప్పడం జరిగింది. అదొకటే నేను చేసింది. అంత మించి పెద్దగా నేను అంటే ఒక విమర్శకుడిగా చూస్తూ నాకు ఎక్కడెక్కడ లోపాలు ఉంటాయి ఏం కదా అని. ఇప్పుడు మన మిత్రులు శ్రీనివాస్ చెప్పడము నిజంగా అద్భుతమైనటువంటి 2 పాయింట్లు నోట్ చేస్తుందండి, ప్రాక్టీస్ అయ్యిందండి. కరెక్టే కదా, మాకు కూడా ఎంతవరకు రాలేదు. చాలా చక్కటి ఎందుకంటే వచ్చిన అందరూ హాయిగా ఆహ్లాదంతో వెళ్ళిపోవాలి. అది మన కాన్సెప్ట్. ఎవరు కూడా డిస్టర్బ్ పడకూడదు, ఎవరు కూడా డిసప్పాయింట్ కాకూడదు. ఇంకోటి ఏంటంటే, రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ యొక్క విశిష్టత దెబ్బతింటుంది. చాలామంది అంటున్నారు, ఏదో బాబుకి ప్రోగ్రామ్స్ అయిపోయినాయి, ఆ మాటలు నాకు కూడా వస్తున్నాయి. అట్లా ఈ గ్రూపు పేరు తెచ్చుకోకూడదు అనే వాళ్ళకన్నా ఎక్కువ భయం నాకు ఎట్లా అవుతుందేమో ప్రోగ్రామ్, ఎట్లా అవుతుందో, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందో ఏమో అని. అందులో ఒక మహిళలంతా కలిసి నిర్వహిస్తున్నారని మాట చెప్పింది. అయితే ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడానికి మనకు ఎక్కడ కూడా కార్ప్షన్ లేదు. నేను చెప్పాను కూడా, మహిళలు అందరూ కూడా కలిసి నిర్వహిస్తున్నదంటే చాలా బాగుంటుంది. మన వాళ్ళేమో అంటే ఒకవేళ ప్రోగ్రామ్ సక్సెస్ కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు పడతారు ఎందుకుంటే, కానీ నేను అది 2 సార్లు చెప్పింది, నేనే మీకు చెప్పాను. ఎనీహౌ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది. అంటే ఒక ప్రోగ్రాము నిర్వహించడం అంటే అది ఇంత నా దృష్టిలో అసమవేదనే. ఇంత ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎన్ని ఫార్ములాస్ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, ఎన్ని కోణాల నుంచి మనం ఆలోచించాల్సి ఉంటుంది. అది ప్రొడ్యూసర్ పడే బాధ ప్రొడ్యూసర్ అయితే తప్ప తెలియదు. అని చాలా సంతోషం. టీమ్ స్పిరిట్ ఇక్కడ బాగుంది. ఇక్కడ వర్క్ డివిజన్ బాగుంది, ఫాలోఅప్ బాగుంది, మానిటరింగ్ బాగుంది. మొత్తానికి రంగస్వామి సార్ స్టేజ్ మీద ఊపు చాలా బాగుంది. నిజంగా రియల్లీ
మాకు కూడా మేమేదో ఘోష వేసుకున్నాం. ఎందుకు ఆ ఘోష వచ్చిందో మాకు తెలియదు. కానీ బాగా జాలీగానే అట్లా బాగా జాలీగా ఉండొచ్చు కదా. అంటే లోపల మనిషి జాలీగా ఉంటాడు, బయటికి రాడు. ఆయన చూస్తే అట్లా కొంచెం ఈ మధ్య మా మిత్రులు, మా పాత మిత్రులు ఏం బాగా కొంచెం ఏం ఊగుతాను ఇది కూడా తప్ప అనిపిస్తున్నాను. ఇది ఎక్కడ పీకి రాదు, మీరు గమనించాలని గమనిస్తానమ్మా. ఏమో కొంచెం ఎక్కువైపోతుంది, నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ రవిశంకర్ సార్ వెరీ ఫ్రీ. ఆ మూమెంట్స్ న్యాచురల్ మూమెంట్స్ అట్లా చేయాలనిపిస్తుంది. అట్లా హైమన్ చూస్తే ఎంత చలాకీగా, ఎంత యాక్టివ్గా, నిజంగా ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. మన చుట్టూ ఉన్నవాడు హ్యాపీగా ఉండాలా, మనం హ్యాపీగా ఉండాలా అనే కాన్సెప్ట్. మరి అంటే నేను ప్రాక్టీస్ చేయడానికి చాలా శరీరాలు ప్రయత్నిస్తాను, కానీ ఘోషాలు కట్టబడతాను. అది ఎక్కడ తగిలిందో అంటే పోదైపోయింది. కానీ మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాము ఎప్పుడు హిట్ అయింది అని నాకు తెలిసిందంటే నేను 5:30కి వచ్చి మళ్ళీ వెళ్ళాను. 5:30కి వచ్చినప్పుడు ఆ ఫస్ట్ స్టేజ్ డెకరేషన్ అది చూసి అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, వీళ్ళకు ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఫుడ్ విషయము అక్కడ చిన్న ఏంటంటే నేను 7:30 తర్వాత మామూలుగా ఆహారం తీసుకోను, నిలుతాను. ఎందుకో ఈ భయంతో ఎక్కడే జరుగుతుందో భయంతో కొంచెం ఆగిపోతుంది. సరే మహా అంటే ఏదో ఇంటికి వెళ్తాను అనుకున్నాను. మా మిస్సెస్కి ఇచ్చి పంపించేశాను. అందులోని ఆమె వచ్చి చూస్తే అదేదో వెజిటబుల్ బిర్యానీ పెట్టాను, పన్నీర్. ఆవిడ చూసి ఇది కూడా మీరు తింటారా దొరికిపోయినట్టు. ఇట్లా కొంచెం ఇబ్బందులు కూడా పెరుగుతుంటాయి. ఏమి చేయాలా, నేనైతే ఏదో సందర్శించిన వాళ్ళు బయట తినడం అని చెప్తాను, దొరికేసాను. అట్లా చాలా అంటే అటువంటి క్వాలిటీ ఇవ్వడం కూడా నేనైతే అంటే నా పాలసీ అంటే మా రామంజీ చెప్తుంటారా చేయాలని. పాట మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే వస్తాడు. మనం ఏమిటి అంటే నా ఫార్ములా అంటే ఫాలో కావాలని చెప్పాను. కానీ ఇది కూడా మంచిది. ఎందుకంటే 9, 9:30, 10 వరకు 11 వరకు కొనసాగే ప్రోగ్రాంలో కొంచెం సాఫ్ట్ ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళకి ఇంకా శ్రమం వస్తుంది విజయేటటువంటిది. ఆ ఫార్ములా అది కూడా మంచిదే, అది కూడా బాగుంది. సో మొత్తానికి చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు. అది ఈ సక్సెస్ మీట్ కారణం కూడా నేను మర్చిపోద్దు. నేను మీ తరఫున పొరపాటున ఈ ఆనందాన్ని అంటించాలని చెప్పి పెట్టిండే మెసేజ్ నాకు వెంటనే వచ్చింది. ఏమి మా భవిష్యత్తు సతీష్ అనుకుంటా ప్రొడ్యూసర్ మీరు చెప్పారా? ఇది పొరపాటే, ఒకవేళ ప్రొడ్యూసర్ పెట్టకపోతే నాకేమైనా పోలుస్తారని నేను అనుకోను. అంటే అది ఒక సమీక్ష కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్కు ఇక్కడ లోపాలు ఏమున్నాయి, ఎట్లా పోవాలా, ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనంతపురం సినీ కళాకారులకు ఇవ్వాలని అనుకుంటుంది. ఒకటంటే మన ధ్యేయం మంచిదైతే సక్సెస్ అదే వస్తుంది. ధ్యేయం మంచిగా అది నేను గమనించేటటువంటిది. అయితే ఇది కూడా చెప్తాను, ఇంత ట్రైన్ అవసరం లేదు. ఇంత నాకైతే అంటే బాగా స్టఫ్ ఉండాలి. అంటే ఆ కసి అనేటటువంటి మీరు అందరిలో నూనె పోసారు, అది నాకు సంతోషం. ఎస్, మీరు తిట్టుకున్నా పర్వాలేదు అని ఆర్టిస్టులు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, దీని నుంచి అవుట్పుట్ బాగుంటుంది. నాకు కావాల్సింది అవుట్పుట్. 1కి 4 సార్లు, 1కి 4 సార్లు నాకు. దీనికి ఉదాహరణకు సత్యనారాయణమూర్తి నేను డిగ్రీ చదివినప్పుడు ఆర్కెస్ట్రాలో సింగర్గా ఉన్నప్పుడు ఆయన ఎస్ రాజేశ్వరరావు గారి దగ్గర హార్మోనిస్ట్, గొప్ప వ్యక్తి. ఎస్ రాజేశ్వరరావు దగ్గర హార్మోనిస్ట్. ఆయన ఏదో అక్కడ ఇక్కడ జరుగుబాటుక వాడు జరిగి ఆయన చెబుతుండేవారు. 1కి 4 సార్లు పాడించేవారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆత్మీయులు చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం పాడిండే పాట నాకు ఒకసారి కేటాయించినప్పుడు నేను సరిగా పాడలేకపోయినాను. పాడలేకపోతే నువ్వు వేసాయంటున్నాడు. నేను సాధన చేసి మళ్ళీ పక్షులతో పోయి చెప్తే చూస్తే నేను తిట్టడం వల్లే కదా ఇంటికి పోయి సాధన చేసి బాగా పాడగలుగుతున్నాం. అదే అంటే గురువులు అని చెప్పి
ఆ గుర్తులు నాకున్నా ఇప్పటికి కూడా బాగా సాధన చేయాలి. ఆ శక మీకు కూడా తగులుతూ ఉంటుంది. ఏమమ్మా కొన్ని ఏదో వస్తుంటాయి. ఒకటేంటంటే నాకు ఇక్కడ రాయలక్ష్మి అని కానీ లేదా వేరే మా నందిడప్పని కానీ ఇట్లా నాకు ఉండదు. ఒక సింగర్ మీ నుంచి ఒక పుట్టి బాగా అంటే నా తత్వం ఏంటంటే ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా నాది బాధ్యత. అది ఆ బాధ్యత స్వీకరిస్తాను. అందుకని కొంచెం కఠినంగా ఉంటుంది. అది అక్కడి నుంచి వచ్చింది. కఠినంగా ఉండాల్సిందే. ఎందుకంటే నేను మా టీచర్స్ కూడా చెప్తుంటారు, ఏమన్నా తప్పు ఉంటే మన లెవెల్లో ఉన్నప్పుడు సరిదిద్దుకుంటాము. ఒకసారి పబ్లిక్ పోయిన తర్వాత ఇబ్బంది అవుతుంది. అట్లా ఒకసారి మీ పబ్లిక్ స్టేజ్ మీద ఎక్కి తప్పులు పడితే నేను తప్పు చేసినట్టు ఫెయిల్ అయ్యేటటువంటిది. అంటే ఒక నుంచి బాగా నుంచి ప్రోడక్ట్ వచ్చింది అంటే పర్లేదు అనేటటువంటిది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడ బాగా అదే సాధనే చేస్తాను. నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళంతా కూడా సుబ్రహ్మణ్యం సార్ అయితే దాంట్లో పెరిగి డిగ్రీ సంపాదించుకుంటుంది. మేమేమంటే అబద్ధాలుగా టైంపాస్ కోసం ఏదో కార్యక్రమం చేసేవాళ్ళం. ఒక క్వశ్చన్ అది కాబట్టి షేర్ చేసుకుంటూ ఉండినారు. సుబ్రహ్మణ్యం నాకు సారు కేటాయించిన పాట మాత్రం అది ఛాలెంజ్. ఎందుకంటే ఆ పాట సార్తో కూడా చెప్పారు, నాకు రానున్నట్టు ఎంటర్ అయింది సార్, అది తొలగిపోదు నా నుంచి, అది మళ్ళా ఇబ్బంది పడతానేమో అని నాకు భయం ఉంటుంది. ఆ పాట అక్కడ కూడా మీరు విన్నారు అంటే అక్కడ పోతుంది. అది ఏం చేయలేదు. దాన్ని రానున్నట్టు ఒకసారి ఎంటర్ అయితే దాన్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంత సాహసం ఉంటే లేదు సార్ మీరే పడాలి ఆ పాట అని సార్. ఇట్లా కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను. ఇందులో ఇబ్బంది పడేటటువంటి విషయం ఏంటంటే డ్రెస్ కోడ్. మాకేదో సాధారణ డ్రెస్సులు వేసుకొని తిరగడం అలవాటు. అదేదో నేను బీరాలో బయటకు తీసి ఇది పెట్టి అది పెట్టి మా మిస్సెస్ చూసు ఏం బయట ఇస్తాను ఏదో రెండు తగ్గించాను అక్కడ విషయం పోదా ఏం చేయాలి కాకు పీకించి చేసుకోకూడదు. దాని మీద మా మిత్రులు కామెంట్ చేసి నీకు కాలర్ ఉండేదే సరిపోతుంది, తర్వాత కాలర్ ఉండేది సరిపోతుంది, కాలరు లేదు వేసుకొచ్చారు మీరు అని మా మిత్రులు కామెంట్ చేసి అవునా నాకు కాలం ఉండేది బాగుంటుందా, నేను ఏం చేయాలి బాబు కామెంట్ చేసాను, అవునా ఈసారి కాలం ఉండేది ఉంటున్నాను నేను. దయచేసి కొంచెం మేము యూనిఫామ్ దొరుకుకో స్టూడెంట్స్ చెప్పేవాడు కానీ కొంచెం అవి అంటే ప్రతిదీ కూడా చిన్న స్వీట్ మెమరీస్. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి ఈ ప్రేక్షకులు కాన్స్ ఉన్నట్టు వాళ్ళతో గెలిచాలంటే చాలా కష్టం. మనం ఎంత హైలైట్ చేసినా వాడు రావాలనుకుంటే వస్తాడు, ఉన్న కాలం వరకే ఉంటాడు. ఏ పాటేసినా పడిపోతాడు. వాడిని నిలబెట్టుకోవడం కష్టం, వాడిని రప్పించుకోవడం ఒక కష్టం, రప్పించిన తర్వాత లాస్ట్ వరకు వాడిని ఎంజాయ్ చేయడము ఒక కష్టం. సో ఎన్ని కష్టాలు మీకు అంటే, కానీ ఇన్ని కష్టాలు పడిన తర్వాత సక్సెస్ అయింది అని ఒక మాట ఇవన్నీ తెలుసుకుంటాం. ఆ మాట కోసమే చివరి ఆ మాట కోసమే తాత్పర్యపడుతుంటాం అంతే. అదే ఉంటుంది. సక్సెస్ అయిన తర్వాత బా